సీఎం పదవిని రిజెక్ట్ చేశా, డిప్యూటీ సీఎం రాజ్యసభ సీటు ఇస్తామన్న నో చెప్పాను నటుడు సోనూ సూద్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఈయన కాదా రియల్ హీరో? రియల్ హీరో కాదు, ఈజ్ అండ్ రియల్ హీరో. సో కరోనా టైంలో కోట్ల రూపాయలు ఉన్న హీరోలు, సినీ ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్లు, డాన్సర్లు, సో క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏం చేసినో మనం అంతా చూసినాము. ఈ హీరో మొత్తం భారతదేశాన్ని ఆదుకున్నాడు. ఈయన ఎంతమందిని వాళ్ళ స్వస్థలాలకు చేర్చిండు, ఫ్లైట్లలో తీసుకుపోయిండు, ట్రైన్లలో పంపించిండు, బస్సులలో పంపించిండు. సో సెల్యూట్ టు సోనూ సూద్ హీరో, రియల్ హీరో. ఈయన జనం మెచ్చే సేవా కార్యక్రమాలతో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూ సూద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఇటీవలే పలు పొలిటికల్ ఆఫర్లు వచ్చాయని ఆయన వెల్లడించారు. నన్ను పిలిచి సీఎం పదవిని, డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేశారు. కనీసం రాజ్యసభ సీటునైనా తీసుకోమని చెప్పారు. అయితే నేను వాటన్నిటికీ నో చెప్పాను అని ఆయన వెల్లడించారు. అదే ఇక్కడ టాలీవుడ్ హీరోల ఎవరైనా పిలిచి సీఎం కాదు, రాజ్యసభ కాదు, చైర్మన్ పదవి ఇస్తే కూడా తీసుకుంటారు. అట్లా ఉంటారు. ఇంకా మీరు రాజ్యసభ సీఎం, డిప్యూటీ సీఎం అంటే వాళ్ళ కాళ్ళు కానీ నెత్తిలో మోసుకుంటారు ఇక్కడ టాలీవుడ్ హీరోలు. ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో నాకు అంత పెద్ద ఆఫర్లు రావడాన్ని చూసి సంతోషం కలిగింది. ఈ ప్రపంచాన్ని మార్చేందుకు నాకు అవకాశాన్ని కల్పిస్తామని చెప్పినందుకు గర్వంగా అనిపించింది అని సోనూ సూద్ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లోకి వెళ్ళాలని నేనైతే అనుకోవడం లేదు. వాటిలోకి వెళ్ళినా స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. స్వేచ్ఛను కోల్పోకుండా ప్రజలకు దగ్గరగా ఉండాలని అనుకుంటున్నాను. ఇది కదా రియల్ హీరోయిజం అంటే, ఇది అని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు సాయం చేయడమే రాజకీయం అని భావిస్తే తాను ఇప్పటికే ఆ పనిలో ఉన్నానని చెప్పారు. అబ్బో, అది ఎట్లయితుంది? రాజకీయం వేరే, మీరు చేసే పని వేరే. సోనూ సూద్ గారు, మీరు చేసే పని సేవా కార్యక్రమము, మీ డబ్బులు వాళ్ళకి ఇస్తారు. రాజకీయం అట్లా కాదు. వాళ్ళ జేబులకి 100 రూపాయలు తీసుకొని 10 రూపాయలు ఇస్తారు, సేవ చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తారు. అది రాజకీయం అంటే.